దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని బాధించే సమస్యలు ఏవి, వాటిని జయించడం ఎలా అనే విషయం మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. 2, ఆత్మీయ పోరాటంలో మనం శక్తిమంతులు ఎలా ఆగుతాము? శక్తిమంతులు అవట్లకు ఏం చేస్తే శక్తిమంతులు అవుతాము? దేవుని వాక్య భాగం చూసుకుంటే 1 పేతురు 5:8 ఈ విధంగా సెలవిస్తున్నారని దేవుడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడంట. అపవాది ఏం చేస్తున్నాడండి? ఎవరిని మృంగుదమా అని చెప్పి వెతుకుతున్నాడు. అంటే మన ఆత్మీయ పోరాటంలో విశ్వాసమైన మనము ఏ రీతిగా వాడిని జయించాలి అనేది వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. ఏ విధంగా? మొదట మనము దేవునికి లోబడి ఉండి అప్పుడు మనం వాడిని జయిస్తాం. ఆమేన్. మరొక చోట చూస్తే మనం ఏ రీతిగా శక్తి పొందగలమండి? యెషయా గ్రంథము 40:31 దేవుని వాక్య భాగం ఇలాగ సెలవిస్తుంది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడు మనకేమవుతుందంటే అండి, నూతన బలము పొందుతాము. అప్పుడు మనం ఏ రీతిగా ఉంటాము? పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతామంట. అల్లయక పరిగెత్తుదాము, సొమ్మసిల్లక నడిచిపోదాము. ఏ విధంగా అండి? ఎప్పుడైతే మనం దేవునికి లోపడతామో అప్పుడు అపవాదిని ఎదిరించుటకు దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తారు. ఆమేన్.